మీరు ఒక మాట చెప్పినారు, ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అంటే ఎన్నాళ్ళైనా మీరు ఎవరి పూర్తి చేస్తారా? ఓకే, రైట్. అదే చెప్పి రైట్ అధ్యక్ష అదే చెప్పి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పండి. మరి అది 25 అయినా చెప్పండి, 25 అయినా చెప్పండి. అంటే 25 సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్తే సరే, మీరే ఉంటారు, మీరే చేస్తారు అనేది చెప్పండి. 25 సంవత్సరాలు అంచేత ఎక్స్పెండిచర్ ఎంత? పెద్దలు జానారెడ్డి గారు మా గురువు గారి కింద లెక్కన నాకు 82 నుంచి కూడా ఆయన యొక్క అడుగుదాడల్లోనే వెళ్తున్న కుడి ఎడంగా. ముఖ్యమంత్రి గారు కూడా R&D శాఖకి, ఇరిగేషన్ శాఖకి, భగీరథకి ప్రాముఖ్యతనిస్తూనే వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఖర్చు పెట్టమని చెప్పారు. 24-25 వేల కోట్లు మీరు చేస్తే ఇప్పటికీ మీరు చెప్పిన ప్రకారం 1200 రెన్యువల్స్ కు 4200 అది 54, 300 బిల్స్ 57, ఇంకో 300 కూడా ఇస్తారు అవసరమైతే 6000. అంటే 3 సంవత్సరాల కాల పరిమితికి 6000 అయిపోయింది. ఈ 24,000కు 6000 3 సంవత్సరాల్లో అయితే ఇంకా 18,000 కోట్లు ఏదైతే ఉన్నదో దీని ప్రకారం పోవాలంటే 9 సంవత్సరాలు పడుతుంది. దీని ప్రకారం పోవాలి అంటే మీ స్పీడ్ ఈ 2 సంవత్సరాల్లో చేయాలంటేనేమో 8,000 కోట్లు కావాలి. లేదు వచ్చే ఈ ప్రభుత్వ టర్ములో, లేక ఇంకో ప్రభుత్వం టర్ములో చేయాలంటే కూడా అది కూడా దాటిపోతుంది. ఇంకో 3వ టర్మ్ రావాల్సి వస్తుంది. మేము అనుకున్న రీతిలో పూర్తి కావాలంటే 21,000 కోట్లు కావాలని ప్రణాళిక చేశాము. నేను చెప్పాను 13,380 కోట్లకి శాంక్షన్స్ ఇచ్చాము. గత సంవత్సరం ఉన్నటువంటి 3,000 కోట్లు, ఈ సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ కావచ్చు. అవసరమైతే ఇంకా 1,000-2,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టాలన్నా కూడా దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాము. నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలో మీరు చూస్తున్నారు. పవర్కి 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయో, మిషన్ భగీరథకి ఎట్లా వచ్చినాయో, మిషన్ కాకతీయకి ఎట్లా వచ్చినాయో, రహదారులు కూడా అదే పద్ధతిని అవసరమైతే అప్పు చేసైనా సరే రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి శాంక్షన్స్ ని మేము పూర్తి చేస్తామని చెప్పి జానారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడానికి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తుండండి, మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీ కూడా సహకరించి ఈ కమిట్మెంట్ ని సాధించడానికి కూడా ప్రయత్నం చేయాలి. జానారెడ్డి గారికి ఏం చెప్పానంటే NH నుంచి ఈ రోజే ఈ సంవత్సరమే 2,690 టెండర్స్ పిలిచాము. వాళ్ళ డబ్బుల గురించి గడ్కరీ గారు ఒకటే చెప్తున్నారు, డబ్బుల గురించి మీరు అడగొద్దు, నేను యాన్యుటీ పోతాను, PPP పోతాను, BOT పోతాను, అన్ని టోల్ రోడ్లు అధ్యక్ష, NH రోడ్లన్నీ మనం ఎన్ని శాంక్షన్ తీసుకొని ల్యాండ్ ఎక్విజేషన్ చేయించగలిగితే ఈ 8,000 కోట్లు కూడా ఈ సంవత్సరమే ప్రారంభించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేషనల్ హైవేకి ఇచ్చినటువంటి రహదారులు ఇప్పుడు గత సంవత్సరం 2,690 మొన్న శాంక్షన్ ఇచ్చారు, టెండర్లు కూడా పిలిచాం. మళ్ళీ నిన్న శాంక్షన్స్ ఇచ్చినట్టు కూడా ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే మేము డబ్బులు ఇస్తాము, మీరు ఎంత త్వరగా ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తే 8,000 కోట్ల రోడ్లు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా నిధులకి ఏమాత్రం కూడా కొరత లేదు. కాబట్టి జానారెడ్డి గారు దానికి భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన మాత్రం మేము ఇంకా కష్టపడి చేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. మన తెలంగాణ అనండి, నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని, అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ